కనీసం పావలా వంతు సీట్లు కూడా లేవా? మరి 24 సీట్లేనా? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ ఇద్దరు జన సైనికుల మధ్య చర్చ జరిగినా ప్రస్తుతానికైతే ఇదే హైలైట్ గా కనిపిస్తుంది. చాలా అంచనాల మధ్యన ఈవెన్ టీడీపీ జనసేన కంబైన్డ్ అలయన్స్ ప్రభుత్వం కానీ ఫామ్ చేస్తే పవర్ షేరింగ్ కూడా తీసుకునే స్థాయిలో మనం శాసించాలి. మినిమం 50% ఆఫ్ ద సీట్స్ అయితే మనం సాధించాలని చెప్పి చాలా మంది జన సైనికుల్లో అయితే బలమైన ఆ కోరిక అయితే ఉంది. జన సైనికుల్లోనే కాకుండా హరిరామ జోగయ్య గారు లాంటి సీనియర్ పొలిటీషియన్ కూడా చాలా లెటర్స్ అయితే రాస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి అండ్ జనసేన ఉద్దేశించి. మినిమం 40-50 సీట్లైనా తీసుకోండి, మనం పవర్ షేరింగ్ కి డిమాండ్ చేసే స్థాయిలో మనం ఉండాలని చెప్పి ఆయన అయితే కోరటం జరిగింది. అయితే చాలా భారీ అంచనాల మధ్యన ఈ రోజు మార్నింగ్ టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి ఎలక్షన్ కి రిలేటెడ్ గా ఫస్ట్ లిస్ట్ అయితే ఈ రోజు మార్నింగ్ రిలీజ్ అయింది. అయితే ఆ లిస్ట్ లో మొత్తం 99 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేస్తే అందులో 94 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ టీడీపీ నుంచి అనౌన్స్ చేశారు. మిగిలిన 5 జనసేన నుంచి అనౌన్స్ చేశారు. అయితే భారీ అంచనాల మధ్యలో జనసేనకి కనీసం 25%, 30% క్యాండిడేట్స్ అన్న ఇస్తారనుకున్న తరుణంలో టోటల్ గా 175 లో 24 ఎమ్మెల్యే సీట్స్ అండ్ 3 లోక్సభ స్థానాలని జనసేనకి కేటాయించారని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఇదే చాలా చాలా మందిలో నిరాశ నిస్పృహలకు గురి చేసింది. చాలా మంది ఎమ్మెల్యే సీట్ల ఆశించిన జనసేన కార్యకర్తలు కూడా చాలా ఆ, బాధలో చాలా వీడియోలు కూడా బయటకు వచ్చాయి. చాలా మంది కన్నీరు మున్నీరు అవుతూ వీడియోలు పెట్టారు. ఒక ఆయన అయితే రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళం, మనకెందుకు ఈ ఎమ్మెల్యే సీట్లు, మనం ఆశించడం మన తప్పైంది అని చెప్పేసి గుక్కబెట్టి ఏడుస్తున్న వీడియోలు కూడా ఈ రోజు రిలీజ్ అయ్యాయి. మనం చాలా రోజుల నుంచి చర్చించుకుంటున్నాం. ఎలక్షన్ కి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా లిస్టులు రిలీజ్ అయితే ఆశావహులు చాలా మంది ఉంటారు, అసంతృప్తులు చాలా భగ్గుమని వేసే అవకాశం కూడా ఉంటది. వాళ్ళందరినీ కన్సోల్ చేసి వాళ్ళందరినీ ఏకతాటిపైకి నడిపించడం అనేది చాలా కొంచెం కఠినమైన పని. ఆ పని ముందు నుంచే ప్రారంభించుకుని ఉండాల్సిందని చెప్పేసి చాలా మంది భావించారు. ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారికి అలకేట్ చేసిన సీట్లు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మెజారిటీ ఆఫ్ ద సెక్షన్ నుంచి వినిపిస్తున్నమాట. అయితే ఇన్ని తక్కువ సీట్లకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అనేది కూడా ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం. యాక్చువల్ గా అనౌన్స్ చేసిన 5 సీట్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం ఇంకా అనౌన్స్ చేయలేదు. వాళ్ళ కేటాయించిన మిగిలిన 19 సీట్లలో ఆయన సీట్ కూడా ఉండబోతుంది. మోస్ట్లీ భీమవరం నుంచి పోటీ చేస్తారన్న విషయం అయితే చాలా మటుకు ఇప్పటికే బయటకు వచ్చింది. అయితే ఆ విషయాన్ని అనౌన్స్ చేయడానికి ఎందుకు వెనకం చేస్తున్నారు అనేది కూడా అవతల పార్టీ వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని దాన్ని ఎగనెస్ట్ గా వాడేదానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ టీడీపీ నుంచి చూసుకుంటే బాలకృష్ణ గారు హిందూపురం నుంచి ఫైనల్ అయింది. లోకేష్ గారు యాజ్ యూజువల్ గా మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోటీ చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్స్ లో కుప్పంలో ప్రసంగించిన భువనేశ్వర్ గారు మాట్లాడుతూ ఈసారి చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇద్దాం, నేనే పోటీ చేస్తే బాగుంటదేమో కుప్పం నుంచి అని ఒక అదైతే చెప్పడం జరిగింది అనమాట. దాంతో చాలా మంది చంద్రబాబు నాయుడు గారు వేరే నియోజకవర్గానికి మూవ్ అవుతారు, ఇక్కడ వేరే వాళ్ళు పోటీ చేస్తారని అన్నట్టుగా అయితే వార్తలు వచ్చాయి. కాకపోతే అలా వెళ్ళిపోతే వైసీపీ వాళ్ళకి ఒక వెపన్ ఇచ్చినట్టు అవుద్ది. టీడీపీ వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయారు, కుప్పంలో ఓడిపోతాను భయంతో పారిపోయారని. కానీ దాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కుప్పంలో పోటీ అయితే చేయబోతున్నారు. ఇలా ప్రముఖులైతే వాళ్ళు నిలబడే ప్లేసులు చాలా మటుకు ఫైనల్ అయినాయి. అట్ ద సేమ్ టైం జనసేన నుంచి అధ్యక్షులుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సీట్ కూడా కన్ఫర్మ్ చేసి ఉంటే వాళ్ళలో ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ ఉండేదనే మాట మాత్రం బలంగా వినిపిస్తుంది. 3 లోక్సభ స్థానాలను కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అవి కూడా చాలా తక్కువ నెంబర్ గా అని చాలా మంది బలంగా చెప్తున్నారు. మూడిట్లో ఒకటి నాగబాబు గారు పోటీ చేయబోతున్నారు, ఒకటి మచిలీపట్నం నుంచి రీసెంట్ గానే బాలశౌరి గారు జనసేనలో జాయిన్ అయ్యారు, ఆయన చేయబోతున్నారు. ఇంకొక సీటు కాకినాడ నుంచి చేయబోతున్నారు. ఇది ఓన్లీ జనసేనలోనే ఉన్న ప్రాబ్లం కాదు, టీడీపీలో కూడా చాలా మంది సీనియర్స్ కి ఇంకా సీట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. టీడీపీ దగ్గర ప్రస్తుతానికైతే ఇంకా 57 సీట్లకి అనౌన్స్ చేసే కెపాసిటీ ఉంది. ఆ 57లోనే బీజేపీ కూడా కలిసి వస్తే బీజేపీ కూడా అందులో కొన్ని షేరింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ షేరింగ్ ఇచ్చిన తర్వాత మిగిలిన సీట్లని సీనియర్స్ కి ఇంకా చాలా మంది ఆశాభావులకి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. టీడీపీలో కూడా ఆల్రెడీ కొంతమందికి నిన్నే ఫోన్స్ వెళ్ళాయి, మీకు సీట్ ఇవ్వడం కుదరట్లేదు ఈసారికి అని చెప్పి చాలా మంది ఫోన్స్ వెళ్ళి వాళ్ళంతా కూడా బగ్గుమన్నారు. వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి అక్కడ కొత్తగా వచ్చిన క్యాండిడేట్స్ కానీ లేదా జనసేన నిలబెట్టిన వాళ్ళకి కానీ మేమైతే సపోర్ట్ చేసే పరిస్థితి లేదని ప్రస్తుతానికైతే వినిపిస్తుంది. చూడాలి ఈ అసమ్మతి ఎంతవరకు సర్దుకుంటది. లేదు అంటే జనసేన టీడీపీ ఏకతాటి మీదకి వచ్చి ఈ 24 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని ఎంతవరకు గెలిపించుకుంటారనేది కూడా ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే చాలా చోట్ల ఇవి టీడీపీ కంచుకోట్లు ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయి 24లో. వాళ్ళందరూ కూడా కలిసి వస్తారా లేదా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది.